నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇదే అరాచకం, ఇదెక్కడి పాలన? అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా లేక నియంతృత్వమా? ఎక్కడ ఉత్తర కొరియా కిమ్ చేసి ఉంటాడంటే నమ్మొచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ స్థాయిలో ట్యాపింగ్ చేయడం ఏంటి? ఇదా తెలంగాణ ప్రజలు ఆశించింది? 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ట్యాపింగ్ పైనే ఆధారపడిందా? ట్యాపింగ్ చేస్తేనే తమకు మనుగడ ఉంటుందని నమ్మిందా? అందరి ఫోన్లు విని గత ప్రభుత్వం సాధించిందేంటి? ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. ఎవ్వర్ని వదల్లేదు. అనుమానం వచ్చిన ప్రతివాడి ఫోను ట్యాప్ అయింది. ప్రశ్నించిన ప్రతివాడిపైన నిఘా పెట్టారు. ట్యాపింగ్ నిందితుల వాంగ్మూలం సంచలనంగా మారింది. గత ప్రభుత్వం ఎంత అరాచకంగా వ్యవహరించిందో స్పష్టమవుతోంది. ఇప్పుడు ట్యాపింగ్ ఉచ్చు కేసీఆర్ చుట్టూ బిగుసుకుంటోంది. 56 మంది సిబ్బందితో 1200 మంది ఫోన్లు ట్యాప్. ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ట్యాపింగ్. జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్. ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా. ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు. ఎంత అహంకారమిది, ఎంత దుర్మార్గమిది! అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చనుకుంటారా? ఎవరినైనా ఎలాగైనా ఇబ్బంది పెట్టొచ్చని నిఘా పెట్టి వ్యక్తిగత విషయాల్లో కూడా చొరబడొచ్చని భావిస్తారా? ఇదే నాగరికత? అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేక ఫ్యూడల్ వ్యవస్థలో బతికామా? గత ప్రభుత్వ హయాంలో నిఘా వ్యవస్థని దుర్వినియోగం చేసిన తీరు అత్యంత ఆందోళనకరం. ఎవ్వర్నీ వదల్లేదు. వ్యతిరేకంగా గొంతెత్తే ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. ఆఖరికి మీడియాని, జర్నలిస్టులని కూడా వదల్లేదు. వ్యాపారుల్ని కూడా వేధించారు. తెలంగాణలో 10 ఏళ్లు ఏం జరిగింది? అసలు ప్రజాస్వామ్య పాలన అమలైందా? ప్రతిపక్ష నేతల్ని వెంటాడారు. సొంత పక్షం నేతల్ని కూడా వదల్లేదు. అనుమానం వస్తే చాలు ఫోన్లు వినడం, బ్లాక్మెయిల్ చేసి దారికి తెచ్చుకోవడం, ప్రతివాడి వ్యక్తిగత జీవితంలోకి చొరబడ్డారు. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారు. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుని సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థని కేసీఆర్ హయాంలో కేవలం రాజకీయ అవసరాలకే వాడుకున్నారు. ఇప్పుడు ఈ ట్యాపింగ్ ఉచ్చు కేసీఆర్ మెడకే బిగుసుకుంటోంది. నిందితులంతా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్నారు. ప్రభుత్వాల పాలన సవ్యంగా సాగాలి. శాంతి భద్రతలు, దేశ భద్రతకు ఎలాంటి సమస్య రాకూడదు. సరిహద్దుకు బయట లోపల టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తులను కంట్రోల్ చేయాలి. ఇది జరగాలంటే ప్రభుత్వాల నిఘా వ్యవస్థలు పకడ్బందీగా పనిచేయాలి. వాటి కదలికలను గమనించాలి. వ్యూహాలకు చెక్ పెట్టాలి. ఇది రాచరిక కాలం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు ఉన్నదే. ఈ పని కోసమే అనేక రకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ పని చేయాలంటే వ్యక్తిగత నిఘా నుండి ఫోన్లు, మెసేజ్లు, మెయిల్స్ అన్ని ట్రాక్ చేస్తూనే ఉండాలి. కానీ ఇది దేశ భద్రత కోసం పకడ్బందీగా చేయాల్సిన సున్నితమైన విషయం. అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడానికి తావులేదు. కానీ ఇక్కడే గీత దాటేశారు. అన్ని రూల్స్ తుంగలో తొక్కారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏవైనా చేయొచ్చనుకున్నారు. ఎక్కడో వాడాల్సిన టెక్నాలజీని ఎక్కడ పడితే అక్కడ వాడేశారు. కానీ ఎంత అన్యాయమిది! ఎంత దుర్మార్గమైన వ్యవహారమిది! ప్రభుత్వంలో ఉండేవాళ్లు ఏదైనా చేయగలం అనుకున్నారు. ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు. ఎవరి మాటలనైనా వినొచ్చని, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చని భావించారు. టెర్రరిస్టులు, మావోయిస్టులను ట్రాక్ చేయడం అసలు ఉద్దేశం. దానికోసమే ఈ సాంకేతిక వ్యవస్థల ఏర్పాటుంది. అయితే అవసరమైన పని ఎంతవరకు చేశారో తెలీదు. కానీ ప్రత్యర్థులతో మొదలుపెట్టి సమాజంలోని వివిధ రంగాల వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ సంభాషణల్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవడంతో పాటు ఎక్స్టార్షన్ కు దిగారని, బ్లాక్మెయిల్ కు పాల్పడ్డారని, ఆఖరికి వ్యక్తిగత జీవితాల్లో కూడా చొరబడి కల్లోలాన్ని సృష్టించారని నిందితుల వాంగ్మూలం చెప్తోంది. ఫోన్ ట్యాపింగ్ ని ఎంత దుర్వినియోగం చేయొచ్చో తెలంగాణలో జరిగిన వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎవ్వర్ని వదిలిపెట్టలేదు. రాజకీయ ప్రత్యర్థుల నుండి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సినిమా యాక్టర్లు, అధికారులు, ఆఖరికి కుటుంబాల్లో ఆడవాళ్ల ఫోన్లపైన నిఘా పెట్టి క్షణక్షణం వింటూ వచ్చారన్న దుర్మార్గమైన వార్తలు తెలుస్తున్నాయి. ఆ సంభాషణల ఆధారంగానే బెదిరింపులకు దిగారంటున్నారు. లక్షలు, కోట్లు వసూళ్లు జరిగిందట. ఈ వార్తల్లో వాస్తవాలేంతో, ఇందులో చిక్కుముడేంటో పూర్తిగా తేలాల్సింది. ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛ, గోప్యత, హక్కు, ఇలా చాలా మాటలు చెప్పుకుంటాం. కానీ ఇవన్నీ ఎంత అర్థం లేనివో ఇక్కడి వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటివన్నీ మాటల్లో వినిపిస్తాయి తప్ప వాస్తవంలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్నవాడు అన్ని వ్యవస్థలను రింగ్ మాస్టర్లా ఆడించొచ్చని నమ్ముతున్నారు. వాటిని గుప్పెట్లో పెట్టుకుని వేధింపులు, వసూళ్లు, బెదిరింపులు ఏదైనా చేయొచ్చని, ఏం చేసినా అడిగేవాడు లేడని అనుకుంటున్నారు.
రాజకీయంగా ఏమన్నా చేసుకోవచ్చు, చట్ట ప్రకారం ఎన్ని వ్యూహాలైనా పన్నొచ్చు. కానీ ఫోన్లు ట్యాప్ చేయడమేంటి, ఇలా అభద్రత కలగజేయడమేంటి? ప్రతిపక్ష నేత నుండి సామాన్యుడి వరకు, మీడియా ప్రతినిధి నుండి జడ్జి వరకు ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరితోనైనా మాట్లాడుకునే స్వేచ్ఛుంది. కానీ ఎప్పటికప్పుడు ఫోన్లలో మాట్లాడుకునే మాటలు విని రాజకీయ ప్రయోజనాల కోసం వాడేస్తారా? అధికారం ఇచ్చిందెందుకు? 10 ఏళ్ల పాటు ఆ అధికారాన్ని ఎలా వాడుకున్నారు? టెక్నాలజీ మనకి ఉపయోగపడాలి. టెక్నాలజీని వాడుకుని మరింత వికాసం వైపు అడుగులు వేయాలి. భద్రత పెంచుకోవాలి. జరిగే ప్రమాదాల్ని అంచనా వేయగలగాలి. అంతే తప్ప దాన్ని దుర్వినియోగం చేస్తారా? ప్రభుత్వాల చేతిలో ఉండాల్సిన నిఘా వ్యవస్థ ఇప్పుడు పార్టీ స్థాయికి పడిపోయింది. పార్టీల నుండి అధికారుల చేతుల్లోకి వచ్చింది. అధికారులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. అడుగడుగునా విచ్చలవిడితనం వ్యాపించేసింది. అవసరమైన చోట నిఘా ఉండాలి. కానీ జనాల బెడ్రూమ్లో చేరి బ్లాక్మెయిల్ చేయడమేంటి? ఇదా ప్రభుత్వాలు చేయాల్సింది? ఇంత దిగజారుడుతనాన్న తెలంగాణ ప్రజలు ఆశించింది. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రభుత్వ నిఘా వ్యవస్థల్ని వాడుకోవడం సాధారణమైపోయింది. ఎక్కడో టెర్రరిస్టులపై వాడాల్సిన వనరుల్ని రాజకీయ ప్రత్యర్థులపై వాడేయడం అలవాటుగా మారింది. ఈ ట్రెండ్ ని మన దేశంలో చాలా కాలంగా చూస్తున్నాం. అధికారంలో ఎవరున్నా రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం సాధారణంగా మారింది. ప్రతిపక్ష నేతల నుండి గొంతెత్తే ఉద్యమకారుల వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత బరి తెగించినట్లు? ఇదంతా ఒకటైతే వ్యాపారస్తుల ఫోన్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడమేంటి? చేతిలో అధికారం ఉంది కదా అని, చెప్పిన పనిచేసే అధికారులు ఉన్నారు కదా అని సమాజంలో భయాందోళనలు కలుగజేస్తే ఎలా? ఇది జనాలకు ఎంత తప్పుడు సంకేతాలిస్తుందో తెలియదా? ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని రహస్యాలుంటాయి. అన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. అవసరమైన విషయాల్ని ఎంత స్పష్టంగా చెప్పాలో దాచాల్సిన వాటిని కూడా అంతే జాగ్రత్తగా ఉంచాలి. అదే సమయంలో ప్రభుత్వం అంటే బెడ్రూమ్లో మాటలు వినేది కాదు, కెమెరాలు పెట్టి చూసేది కాదు. అది పాలన కాదు, పైశాచికత్వం అవుతుంది. చట్టమే చూడాలి, చట్టం మాట్లాడాలి, చట్టమే అమలు కావాలి. వ్యక్తిగత ఆసక్తులు, ప్రతీకారాలు కనిపించకూడదు. కానీ గత ప్రభుత్వ హయాంలో అడుగడుగునా గీత దాటిన వ్యవహారాలే కనిపిస్తున్నాయి. నిందితుల వాంగ్మూలాలు అనేక సంచలన విషయాలను చెప్తున్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, 1200 ఫోన్లపై నిఘా పెట్టారంటే ఎంత అభద్రతలో ఉండుంటారు? ఒక్క వ్యతిరేక స్వరం కూడా వినిపించకూడదు. చిన్న ప్రశ్న కూడా బయటకు రాకూడదు. విపక్షాలు చాలా సైలెంట్గా ఉండాలి. విద్యార్థులు రోడ్డెక్కద్దు. వ్యాపారులు డబ్బులు ఇవ్వాలి. జడ్జిల అనుకూల తీర్పులు ఇవ్వాలి. జర్నలిస్టులు నోరెత్తకూడదు. దీనికోసమేనా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసింది? ఈ లక్ష్యంతోనేనా ట్యాపింగ్ నడిచింది? రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తీవ్ర దుమారమే రేగుతోంది. నిందితులను విచారించే కొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కో నిందితుడి వాంగ్మూలం చూస్తూ ఉంటే తెలంగాణలో ట్యాపింగ్ ఎంత దుర్వినియోగమైందో తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితులు ఓఎస్డీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐ తిరుపతన్న ఇచ్చిన వాంగ్మూలంలో ప్రధాన అంశాలు వెలువడ్డాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు వాంగ్మూలంలో కీలకమైన సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని వాంగ్మూలంలో కీలక నిందితుడు ప్రణీత్ రావు తెలిపారు. ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నామని చెప్పారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు వివరణ ఇచ్చారు. కాన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సాయంతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు వినియోగించినట్లు వాంగ్మూలంలో ప్రణీత్ రావు తెలిపారు. 56 మంది ఎస్ఓటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు చెప్పారని వాంగ్మూలంలో ప్రణీత్ రావు తెలిపారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసే ముందు రికార్డులు ధ్వంసం చేయమన్నారని ప్రణీత్ రావు వాంగ్మూలం చెప్తోంది. కొత్త ప్రభుత్వం రాగానే ధ్వంసం చేసిన పరికరాల్ని నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసిలో పడేసినట్లు వాంగ్మూలమిచ్చారు ప్రణీత్ రావు. సిడిఆర్, ఐడిపిఆర్ డేటా మొత్తం కాల్చివేశామని చెప్పారు. ఫార్మేట్ చేసిన ఫోన్లు, పెన్ డ్రైవ్లను బేగంపేట నాలాలో పడేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్ రావు వెల్లడించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరి వాంగ్మూలాలు ఆటం బాంబులా పేలుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు, ప్రణీత్ రావు వాంగ్మూలం కలకలం రేపుతోంది. ఈ వాంగ్మూలాల బట్టి చూస్తే బీఆర్ఎస్ హయాంలో ఎడాపెడా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని అర్థమైపోతోంది. రాజకీయ ప్రత్యర్థులు, ఇతర ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లు, విద్యార్థి నాయకులు, ఇలా ఒక్కరేమిటి, ఎవరి ఫోన్లు వినాలనుకుంటే వారి ఫోన్లు దొంగచాటుగా వినేశారు. వ్యూహాలు విన్నారు, బెదిరింపులకు పాల్పడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన రాధాకిషన్ రావు, భుజంగరావుల కన్ఫెషన్ స్టేట్మెంట్లు అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి. అధికార దుర్వినియోగం ఈ స్థాయిలో జరిగిందా అని అందరూ తెల్లబోయే పరిస్థితి ఏర్పడింది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో బయటపడిన విషయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ కు అవసరమైన పనులు చేసి పెట్టారని ఆయన ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశాడు. ప్రణీత్ రావు సహకారంతో ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ కు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. బీఆర్ఎస్ లో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు భుజంగరావు వాంగ్మూలమిచ్చాడు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేసినట్లు చెప్పాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు వివరించాడు. ఫోన్లు ట్యాప్ చేసి ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లినట్లు భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామన్నాడు భుజంగరావు. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్ తో ఆపరేషన్ జరిగిందన్నాడు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలో తెచ్చేందుకు ప్లాన్ చేసినట్లు భుజంగరావు వివరించాడు. సివిల్ తగాదాలను సెటిల్ చేయడంతో పాటు కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేసినట్లు భుజంగరావు చెప్పాడు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించినట్లు చెప్పాడు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకువెళ్లామన్నాడు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావును 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టినట్లు వివరించాడు. ఇక కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెంకట్రామరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వివరించాడు. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూలో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. భుజంగరావు స్టేట్మెంట్ అందరికీ దిమ్మ తిరిగేలా చేస్తూ ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం వామ్మో అనేలా చేస్తోంది. బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన అందరి వ్యక్తుల ఫోన్ల సంభాషణ విన్నట్టు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ లిస్టులో విపక్ష నేతలే కాదు, అధికార పక్ష నేతలు ఉన్నారు. తమకు అనుమానం గల నేతలతో పాటు వాళ్ల భార్యల ఫోన్లపైన నిఘా పెట్టారు. వాళ్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారని తెలుసుకున్నారు. బీజేపీ నేతలు ఈటెల, బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఆయన అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చాడు. మీడియా యజమానులు కూడా వీళ్లు వదల్లేదు. వారి ఫోన్లను కూడా విన్నారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్, స్నాప్చాట్ లో మాట్లాడిన వాళ్లను కూడా వదలలేదు. ఏ మార్గాల్లో మాట్లాడుతున్నారో తెలుసుకుని ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ను విశ్లేషించారు. బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఓ నేత ఆదేశాలతో ఓ మీడియా సంస్థ యజమానితో నేరుగా మాట్లాడినట్టు తెలిపాడు రాధాకిషన్ రావు. ఆ మీడియా యజమానిచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపాడు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఆర్థికంగా అండగా నిలబడ్డ వాళ్లపైన నిఘా పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేసిన వాళ్లను కూడా టార్గెట్ చేసినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించాడు. స్థూలంగా నిఘా విషయంలో ఎవరిని వదిలిపెట్టలేదు. వీళ్లు వాళ్లు అని లేదు. ఎవరిపైనైనా అనుమానం రావడమే ఆలస్యం. వెంటనే వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకే ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంతో స్పష్టమవుతోంది. రాధాకిషన్ రావు, భుజంగరావుల కన్ఫెషన్ స్టేట్మెంట్లు, అందులోని సంచలన విషయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో, విచారణ జరిగే కొద్దీ ఇంకెలాంటి వాస్తవాలు బయటపడతాయోనన్నది చర్చనీయాంశమైంది. 4 జడ్జిలపై నిఘా పెట్టారు. ఆఖరికి ఎవరిని కూడా వదలలేదు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామిక వాతావరణానికి చోటే లేదా? అలాంటి ఉక్కపోతలో అధికారాన్ని పదిలం చేసుకోవాలి. 2018 నుంచి ట్యాపింగ్ చేసే లక్ష్యం ఇదేనా? నిందితులు చెప్తున్నట్టు ట్యాపింగ్ కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. టాస్క్ ఫోర్స్ అధికారుల వాంగ్మూలాలతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిఘా పేరుతో గత ప్రభుత్వం ట్యాపింగ్ ని దుర్వినియోగం చేసిందని తెలుస్తోంది. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి కేసీఆర్ ట్యాపింగ్ ను నమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారని, ఆఖరికి జడ్జిలను కూడా వదిలిపెట్టలేదని తెలుస్తోంది. 4 జడ్జిల ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేయించినట్లు సమాచారం. న్యాయపరమైన నిబంధనలు దృష్టిలో పెట్టుకుని జడ్జిల పేర్లు ఎన్టీవీ బయటపెట్టడం లేదు. జడ్జిలు, మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. సమాజంలో కాస్త చైతన్యంగా వ్యవహరించి రాజకీయాలపై విమర్శలు గుప్పించే సత్తా ఉన్న ఆలోచన పరులు, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారంలో ఉన్న పదవుల్లో వారు ఎవ్వరిని వదలలేదు. ఇక పారిశ్రామికవేత్తల సంగతి చెప్పనక్కర్లేదు. ఎన్టీవీ చేతిలో ట్యాపింగ్ కు గురైన పారిశ్రామికవేత్తల వివరాలున్నాయి.
ట్యాపింగ్ గురైన వారి పూర్తి వివరాలు పోలీసులే బయటపెట్టాలని బాధితులు అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా జరిగిందని నాటి ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారి ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేస్తున్నట్లు 2022లోనే తీవ్ర ఆరోపణలొచ్చాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే నాటి గవర్నర్ తమిళిసై, అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను సేకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించింది. ఎన్నికల ఫలితాల టైంలోనే నాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఉన్న టి ప్రభాకర్ రావు తన పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత విదేశాలకు పరారయ్యారు. అయితే తెలంగాణలో కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలతో ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావుపై రేవంత్ సర్కార్ వేటు వేసింది. ప్రణీత్ రావు విచారణతో మొత్తం ట్యాపింగ్ బాగోతం బద్దలైంది. ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావు ప్రభుత్వం మారగానే అన్ని ఆధారాలు ధ్వంసం చేశాడు. టెర్రరిస్టులు, నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ ను రాజకీయ నాయకులపై ప్రయోగించాడు ప్రణీత్ రావు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారనే గట్టి నమ్మకంతో అధికారికంగా విచ్చలవిడితనంతో అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఆ కథంతా బయటపడుతోంది. ప్రణీత్ రావుకు అన్ని రకాలుగా అండగా నిలిచి అడ్డదారుల్లో పదోన్నతులు కల్పించి మొత్తం ట్యాపింగ్ డెన్ను అప్పగించిన అధికారి మాజీ ఐపీఎస్, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావేనన్న చర్చ బలంగా జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కి అవసరమైన రీతిలో ట్యాపింగ్ వ్యవహారం నడిపారు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన రిటైర్ అయిపోయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర పోషించాడు. అటు పొలిటికల్ పెద్దలకు, ఇటు ట్యాపింగ్ కు మధ్య అనుసంధానకర్త అనే ఆరోపణలున్నాయి. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావే కీలకం. ఆయన చెప్పు చేతల్లోనే ఎస్ఐబి నడిచింది. ప్రభాకర్ రావు చెప్పిన ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయడం, లైవ్ లొకేషన్ తీసుకోవడం, సంభాషణలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం లాంటి పనులు ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ చేసి పెట్టింది. 50 మంది అధికారులతో ప్రభాకర్ రావు ఇష్టానురీతిగా ట్యాపింగ్ కు పాల్పడ్డారు. 3 బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ట్యాపింగ్ ని విచ్చలవిడిగా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ట్యాపింగ్ పేరుతో ఎంతమంది కాల్స్ విన్నారో, అందులో ఎంతమంది ప్రైవేట్, పర్సనల్ సీక్రెట్లు తెలుసుకుని బ్లాక్మెయిల్ చేశారో అన్ని లెక్క తేలేసరికి ఛార్జ్ షీట్ రాయడానికి ఎన్ని వేల పేజీలు కావాలో కూడా ఊహకు అందడం లేదు. ఇక్కడ ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే ఏదో పరిమితమైన లక్ష్యం కనిపించడం లేదు. ఛాన్స్ దొరికిందే తడువుగా ఎవరెవరి కాల్స్ అయినా వినేయడం, దొరికిన సమాచారం ఆధారంగా కొత్త టార్గెట్లు, కొత్తగా బ్లాక్మెయిల్లు చేసి ట్యాపింగ్ పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మరో దారుణం ఏంటంటే కేవలం ప్రభాకర్ రావు చెప్పిన వ్యక్తుల్నే ట్యాప్ చేయలేదనే సందేహాలు కూడా వస్తున్నాయి. ట్యాపింగ్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయిన అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు తమ సొంత టార్గెట్లను ఎంచుకుని కూడా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ట్యాపింగ్ జరిగిన తీరు చూస్తే దేన్ని కాదనడానికి లేదు. ఏ అవకాశాన్ని కొట్టిపారేసే పరిస్థితి లేదు. ఇదేదో పరిమితమైన వ్యవహారమే అయితే కేవలం కొందరు చెప్పినట్టుగా పనిచేస్తుంటే నిందితులు దేశం దాటాల్సిన పనేముందనేది కీలక ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ కు ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అదనపు ఎస్పీ తిరుపతన్న. 2 ఇన్స్పెక్టర్లతో పాటు 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న. బీఆర్ఎస్ ను 3వ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేశామని ట్యాపింగ్ చేసిన అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే కాకుండా ఎన్నో అంశాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగే కీలకం. లిక్కర్ కేసులో ఇరుక్కున్న తన కూతురు కవితను రక్షించేందుకే బిఎల్ సంతోష్ అరెస్ట్ పైన కేసీఆర్ హడావిడి చేశారని తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వంతో బేరసారాల కోసమే బిఎల్ సంతోష్ అరెస్ట్ పై హడావిడి చేశారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి అధికారుల వాంగ్మూలాలతో కేసీఆర్ చుట్టూ ట్యాపింగ్ కేసు తిరుగుతోంది.